ఐక్యత. ప్రొసెషన్ ఇస్ అహెడ్. ఓకే, గోవా. విద్యా వ్యాపారం, స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. అన్ని కాలేజీల స్టూడెంట్స్ గ్యాదర్ అయి వస్తున్నారు. వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి. ఓకే సార్. విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్స్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత. విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. సార్, స్టూడెంట్ సెక్రటరియట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్టిల్స్ తీయాలి. కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదే ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వెవరు తీయటానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్. గెట్ అవుట్. విద్యా వ్యాపారం. స్టిల్స్ అన్ని ఇక్కడే తీయకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తారా? నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. అర్జున్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. నేను లోపలికి వెళ్ళాలి. దారాలండి. నేను సీఎం గారిని కలవాలి. వీ డోంట్ అలౌ. నువ్వెవరయ్యా నన్ను ఎలా చేయడానికి? నేను వెళ్తాను. మర్యాదగా చెప్తావు, లోపలికి వెళ్ళడానికి వీలేదు. మర్యాదగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అర్జున్, కానీ మీరు మమ్మల్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి ఎలా చేయకపోతే ఈ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ మై సెల్ఫ్. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. విజయ్, సెక్రటేరియట్ ముందు చాలా గొడవ జరుగుతుంది. మీ తమ్ముడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నువ్వు త్వరగా రా. నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు అనుకునేవాళ్ళం. ఈ రోజు నిన్ను చూస్తుంటే నువ్వే గుర్తుకు రావడం లేదు. గీతలో ఏముంది అదే జరుగుద్ది. పాపం, జర లోపలికి వెళ్దాం పదా, నీతో మాట్లాడేడుతుంది పదా. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పోరాడు, పోయిండు పాపం. వాడి బాడీ మాకు ఇస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు.
మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా. ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చినా కూడా బతికించుకోవాలి మనం. ఈ భూమనంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాలా. నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి. ఈ చావు కారణం నువ్వు కదా. స్టూడెంట్స్ రెచ్చగొట్టి నడివీధిలో వాళ్ళని తగలబడేలా చేసింది నువ్వు కదా. ఏ పేపర్ పోరి, స్వతంత్ర భారత పోరాటంలో ఎంతమంది పోయి ఉంటారు దానికి గాంధీ బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను. అలా అర్థం చేసుకున్నంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని, ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించావాడిని. గెట్ అవుట్. తూ ఇంగ్లీష్ మే బోలా, మై ఉర్దూ మే బోల్తా. ఏమనుకుంటున్నావు? మనం ఎవరికి భయపడం? మనకు కావాల్సింది అడుగుతాం బిడ్డ. జాగ్రత్త వల్ల. ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్కురా. ఎంత గొప్పోడైనా నా దిమాగ్ మీద ఎంటకరా. చెప్పు, అని తీసుకెళ్ళు. బిడ్డ ఏమనుకున్నావు? నీ తమ్ముడు శవం పడితే నాకే కలవిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏమనుకుంటున్నావు? మస్తుగా అనిపిస్తా బిడ్డ. ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలర్ ఇచ్చేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గా సమాధానం చెప్పండి. మెల్లగా గానేయండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద ఒక కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? రోజు ఒట్ట చాలా మంది చచ్చిపోతా ఉంటారు. వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాలని అయిందే. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెంటపో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? రెడీగా సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరీక్షల్లో ఫెయిల్ అయ్యి. అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. ఓ అట్నా? అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు ఈ గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠపాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఎంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేదు. మీరు వెళ్ళి రావచ్చు. నేను సీఎం అయిన దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి బొమ్మలా చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడుండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అది మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డలు లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికి వెళ్ళమని చెప్పాం. లాఠీ చార్జీ కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించేలో పంతా జరిగిపోయింది కదండి? అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికే ఆలోచించేవారి, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు. ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 hours లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్, మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహ పడిపోయారు. మనలో లేరు. వారు ఎప్పుడూ స్పృహలో ఉండాలి. పెట్టేయండి. ఈ కుర్రాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందనరా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండయ్యాలన్నా నా గుండె దరకపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా కర్మరా, మా కర్మ. భగత్ సింగ్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోస్ను పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరెద్దరా, ఎట్టా తీర్చుకోవాలరా? దండిటీరా అబ్బాయి, దండిటీరా. రాయ్, నా తమ్ముడి చితిమంట ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కార్చే మసలు కన్నీరు అర్థం నాకు బాగా తెలుసు. వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. సానుభూతి చూపిస్తావు, నేను వస్తే నిగడతావేందయ్యా? విజయ్,
చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది, అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది. నా వెధవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్టారు, నేను పూలదండతో వచ్చి సీఎం గారు చెప్పండి చాలు. అర్జున్ నాకు తమ్ముడైనా వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం మాట్లాడుకున్నారో మీకేమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ స్నేహితుడికి జరిగిన ఘోరలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాం. అర్జున్ కోసం ఏమైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటానని మాతో చెప్పలేదు సార్. ఏమ్రా స్టూడెంట్ పోరలు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ కు రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదని పానం. ఏందిరా, చీమలు తినేకి ముక్క బెల్లం ముక్క కాదురా, ఇనుప ముక్క. ఆ ఇనప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏయ్, ఏం పరీక్ష అవుతున్నావా? జరుగు. ఏందిరా జనమెంట్ వేసుకొచ్చినావు, తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా, మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకున్నది పోయింది నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఈడేంద్రి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడేంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క. మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు. ఆడిడిసి పెట్టిన కట్టెను మనం కాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు. ఆడిని సృష్టించిన బ్రహ్మను అడుగు, మనకి ఏదాంతం తెలుసు. అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవామి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా. నీకెదురు లేదని విర్రవీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాయలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్నీ రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? మీరు ఎందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా. ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని వేయర్రా? ఎయ్యండ్రా, చూస్తాను. నాతో మజాగం చేస్తుండ్రా? ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుతుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా నీ ఇంటికొచ్చి నీతో మాట్లాడేది? ఎప్పటికైనా నువ్వు నేను తెలుసుకునేది నడి రోడ్డు మీదే. ఆహా, బండి తీరా. ఏం రాగిడి పాగలెక్కడ మాట్లాడుతుండు? గిట్టాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం. అయినా గిడి స్టూడెంట్ పోరాళ్ళకి ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షల్లో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పదా, గెస్ట్ హౌస్ లో అందరూ ఏడ్ చేస్తుంటారు. ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకలిస్తారా? సారీ విజయ్, ఈ వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గానీ నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం. ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా, ఎవరో కావాలని చేసింది. వాణ్ణి చంపిన వాణ్ణి ఆత్మాహుతి కాదు, హత్య. ముక్క హస్తం. నేనే లే
ఏమిటి ఇలా వచ్చారు? నీకు పద్మశ్రీ బిరుదిద్దామని. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. జలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? రేయ్, గదులన్నీ చెక్ చేయండి రా. ఏంటి ఇదంతా? మాట్లాడవే. ఏమా ఫ్యామిలీ టైప్ అన్నావు, పోలీస్ కూడా ఏంటి? చాలా కంపెనీలు చూసామండి బాబు, ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఎక్కడా లేవు. ఇదిగో ఏపీసీ కోర్టు దగ్గర అలా ఇస్తే చాలా. నార్మల్. ఓయ్, టూటౌన్ వేసైతే చెప్తాను, జాగ్రత్త. అమ్మని చిలక ముక్కు సీమ నాకు. నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తుందిలే అనుకున్నాను. అమ్మో, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దీనికుందని నేను అనుకోలేదు. దీని వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి బాత్రూమ్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా, నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ పూర్కి ఏమైంది? ఇది ఇక్కడ